We have been learning Vishnu Sahasranama name by name, detailed meaning with references to Upanishad, Puranas, Ramayana, Bhagavad Gita, Srimad Bhagavatam. Today's name, seventh name, Bhavaha, Bhavaha, Bhavaha. Bhavaha means one who becomes. ఎవరైతే ఆ విధంగా అవుతారో, బికమ్స్ అంటేనే ఆ విధంగా అవ్వడం, ఒక విధంగా అవ్వడాన్ని బికమ్స్ అంటారు. సో హీ ఈజ్ ద వన్ హూ బికమ్స్. ద ఇన్విజిబుల్ మహావిష్ణు బికేమ్ ద ఫిజికల్ యూనివర్స్ ఆఫ్ బీయింగ్స్. మన కంటికి కనపడని మహావిష్ణువు ఈ యొక్క యూనివర్స్గా అయ్యాడు. ఈ యూనివర్స్లో ఉండేటువంటి చరాచర సృష్టిగా అయ్యాడు. All the sentient and insentient beings of this universe are only the different forms of Lord. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక జీవరాశులన్నీ, జీవం ఉండేటివి, జీవం లేనేటువంటివి అన్నీ కూడా ఆ యొక్క మహావిష్ణువు యొక్క డిఫరెంట్ ఫార్మ్స్, వేరు రూపాలు. Since his presence is there in all the things and beings of this universe, all these are the different aspects of the Lord. బికాస్ అంటే లార్డ్ అన్నింటి లోపల ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మన దేహం లోపల కాళ్ళు, చేతులు, తల ఇవన్నిటి లోపల మనమే అని ఎలా చూసుకుంటామో ఈ యొక్క మొత్తం విశ్వం అంతటిలో తాను ఉన్నాడు కాబట్టి అవన్నీ తానుగానే చూస్తాము మనం. దట్ ఈస్ ద రీజన్ ఫర్ కాలింగ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ యూనివర్స్ యాజ్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఆల్మైటీ. అందుకే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటివన్నీ ఆ యొక్క ప్రభువు, ఆ కృష్ణ ప్రభువు యొక్క రూపాలే అనేసి మనకి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఇన్ బ్రహ్మసూత్ర, ఇప్పుడు బ్రహ్మసూత్ర రెఫరెన్స్ ఒకటి ఫస్ట్ ఇది వస్తున్నాను. ఇన్ బ్రహ్మసూత్ర ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వే. తత్తు సమన్వయాల్, తత్తు సమన్వయాల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వే. దిస్ ఇస్ బ్రహ్మసూత్ర 1-1-4. Aphorisms and logical thought help us to understand that the supreme soul, Brahman, is the instrumental cause for this universe. మనకు ఈ సూత్రాలన్నీ ఏం చెప్తున్నాయంటేనా ఆ యొక్క మహావిష్ణువే ఈ యొక్క సృష్టికి మూలము అనేటువంటిది, ముఖ్యమైన ఆధారము అనేటువంటిది చెప్తున్నారు. ఇన్స్ట్రుమెంటల్ అంటేనా ఏదైనా ఒక పని జరగడానికి ఇన్స్ట్రుమెంటల్, కీలకమైన వ్యక్తిగా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇన్స్ట్రుమెంటల్, హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మేకింగ్ దిస్ యూనివర్స్ హ్యాపెన్. ఇన్ ద సేమ్ మేనర్ వీ కెన్ టేక్ ఇట్ టు బీ ద మెటీరియల్ కాజ్ ఆల్సో. అదేవిధంగా ఈ యొక్క మ్యాటర్ని ఏర్పరచడం లోపల కూడా ఆయన్నే కాజ్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ బికాస్ దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ దట్ ఈస్ నాట్ ఈశ్వర. దేవుడు, ఆ కృష్ణుడు కానిది, ఈశ్వరుడు కానటువంటిది ఈ యొక్క సృష్టిలో ఏదియూ లేదు. జస్ట్ యాజ్ ద డిఫరెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ నథింగ్ బట్ గోల్డ్. ఈ యొక్క బంగారం నుంచి ఎన్నో బంగారు ఆభరణాలు చేయబడినట్టుగా ఆ యొక్క ఈశ్వరుని నుంచే ఈ యొక్క కంప్లీట్ సృష్టి, చరాచర జీవులు అన్నీ ఏర్పడినాయి. ఆల్ ఎర్త్‌వేర్ ఈజ్ నథింగ్ బట్ క్లే. ఈ యొక్క కుండలు, ఈ యొక్క పాట్స్, ఇవన్నీ అయితే ఉన్నాయో అన్నీ మట్టి అన్నమాట. ఇన్ ద సేమ్ వే ద వరల్డ్ ఆఫ్ థింగ్స్ అండ్ బీయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పరబ్రహ్మ. అదేవిధంగా ఈ యొక్క సృష్టి, ఈ యొక్క ప్రపంచం అంతా ఆ పరబ్రహ్మ యొక్క రూపమే అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ ద యూనివర్స్ ఈజ్ ఓన్లీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సబ్లైమ్ మహావిష్ణు, ఆర్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ద సుప్రీం పర్సనా హిమ్సెల్ఫ్. సో ఈ యొక్క సృష్టి అంతా, యూనివర్స్ అంతా, ప్రపంచం అంతా ఆ మహావిష్ణువే కాబట్టి ఆయన ఈ యొక్క ప్రపంచంగా, యూనివర్స్గా, సృష్టిగా కాబడ్డాడు. కాబట్టి హీ వన్ హూ బికమ్స్. సో దట్ ఈస్ వై దిస్ నేమ్ భావః, భావః, భావః.